హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భవాని తిరుమాని. పొద్దుటే 5ంటికి లేచానండి. చాలా చీకటిగా ఉందండి. చీకట్లోనే ఇంకా పనులన్నీ చేసేసుకుంటానండి. ఇంకోటి మంచిగా వాకిలి తుడుచుకుంటామండి. పొద్దుటే లేచిన వెంటనే మేము మంచిగా వాకిలి తుడిచేసుకుంటే, వాకిలి అంటామండి, బయట ఉన్న ప్లేస్ని మేము వాకిలి అంటామండి. తుడుచుకున్న తర్వాత మంచిగా వాటర్తో కల్లాపు జల్లుకుంటామండి. వాటర్తో కాకపోతే వాటర్, లేకపోతే అలాగా సంథింగ్ కల్లాపు జల్లేసుకుంటామండి. కల్లాపు జల్లుకున్న తర్వాత ముగ్గు తెచ్చుకుని ఇంకా ముగ్గు పెట్టేసుకుంటామండి. వేసుకుంటూ పొద్దుటే పొయ్యి కూడా అంటిస్తానండి. పిల్లలకి వేడి నీళ్ళతో స్నానం చేయించాలి కదండి. ఇంకా పొయ్యి అంటించేస్తానండి. నేను లేచినప్పుడే ఇంకా పొయ్యి కూడా అంటించేసుకుంటే ఇంకా అవి నా పని అయ్యేలోగా మంచిగా కాగుతాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పొద్దుటే కిచెన్ చిరాగ్గా ఉంటుంది కదండి. ఇంకా కిచెన్ అలాగే చూపిస్తున్నానండి, ఏమనుకోకండి. అది ఇంకా మొత్తం అన్నీ ఆ సామాను అన్నీ తెచ్చి బయట వేస్తానండి. బయటే కడుక్కుంటామండి మేము. కడుక్కుండి మంచిగా ఆ ప్లేస్ అంతా ఇంకా నీట్గా తుడుచుకుంటానండి. మంచిగా తుడిచేసుకున్న తర్వాత గ్యాస్ కూడా చిరాగ్గా ఏమైనా ఉంటే నీట్గా తుడుచుకుంటానండి. తుడిచేసుకున్న తర్వాత ఇంకా చెత్త అంతా ఇంకా కిచెను మొత్తం హాలు అన్నీ శుభ్రంగా నీట్గా తుడిచేసుకుంటాను. ఇంకా ఫస్ట్ వాకిలి తుడిచేసుకున్న తర్వాత కిచెను, తర్వాత మొత్తం అన్నీ తుడిచేసుకుంటే ఇంకప్పుడు వంటగదికి వస్తానండి. చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మంచిగా టమాటాలు కూడా కడిగేసుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నానండి. టమాటాలు తర్వాత కోస్తానండి, ఫస్ట్ కోయనండి. ఇంకా మేము దాన్ని దాకా అంటామండి. దాంట్లో నూనె వేసి అవి నూనె కాగిన తర్వాత 2 కానీ 3 మన ఇష్టం వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చ దంచుకుని వేస్తానండి. అవి కూడా మంచిగా వేగిన తర్వాత జీలకర్ర వేస్తానండి. జీలకర్ర ముందు వేస్తే మాడిపోతుందని ఇంకా అవి సగం వేగిన తర్వాత వేస్తానండి. మీకు ఏమన్నా తప్పులు కానీ ఏమన్నా సరిగ్గా వీడియో చేయకపోయినా, వాయిస్ ఎవరు సరిగ్గా ఇవ్వకపోయినా ఏమైనా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం తప్పులు ఉంటాయి కదండి, అవన్నీ లైవ్ చేసుకుంటాను. కొంచెం కామెంట్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మంచిగా ఇంకా అటు ఇటు గట్టిగా కలుపుకుంటామండి. సింపుల్గా ఉంటుందండి కర్రీ, మరి ఇదిగా ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. రాత్రి పెట్టిన ప్లేట్లు ఏమైనా మంచినీళ్ళు బిందండి, అది మంచినీళ్ళు బిందు మీద రాత్రి పెట్టి ప్లేట్లు ఏమైనా ఉంటే తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మంచిగా కడుక్కుని పెట్టుకుంటామండి. బియ్యం ఎన్ని కావాలితే మనం ఎన్ని తింటామో అన్ని తీసుకుండి మంచిగా ట్యాప్ కాడికి వెళ్ళి వాష్ చేసుకుంటానండి. నీట్గా 2 సార్లు 3 సార్లు వాష్ చేసుకుంటానండి. ఆ వాటర్ చెట్లకే వేస్తానండి, నేను డైరెక్ట్గా ఎక్కడో పడేనండి, చెట్లకే వేస్తానండి. ఒక హ్యాండ్తో చేస్తున్నానండి, అందుకని మీకు కొంచెం గజిబిజిగా ఉంటుంటుంది. క్లియర్గా చేస్తానండి. ఉండుకొండగా మంచిగా వస్తాయండి వీడియోలు. ఫస్ట్ ఇలా వచ్చినా ఉండుకొండగా మంచిగా వస్తాయండి. క్లియర్గా పెడతానండి. ఇప్పుడు వాటర్ మనకి ఎన్ని కావాలితే అన్ని పెట్టేసుకోండి, పెట్టేసుకోండి. చూడండి ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయినాయండి. నేను ఎంత చేసుకుంటే ఇలాగా కూడా మాడలేదు. అప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకోవాలండి. చిక్కుడుకాయ, టమాటా.
టమాటాలు 2 వేయకుండా ఇంకా మొత్తం అన్నీ చిక్కుడుకాయలు అన్నీ వేసేసుకుందామండి. వేసేసుకుంది ఇంకా చిక్కుడుకాయలు మంచిగా మగ్గాలంటే కొంచెం గట్టితో ఇటు తిప్పేసుకుంది. ఉప్పు వేయాలండి. ఎక్కువగా ఉప్పు వాడితేనే మంచిదండి. సాల్ట్ అనేది మనకి కలవదు అన్న ఇడ్లీకే వేసుకోవాలండి. ఉప్పు వాడితేనే మంచిదండి హెల్త్కి. ఇది కలి అంటారండి. మేము మా పల్లెటూరులో ఖచ్చితంగా ప్రతి ఇంటికాడ ఉంటుందండి కలి. అది అన్నం వండేటప్పుడు గ్యాస్ వేసుకుంటే కనుక మనకి చర్మ సమస్యలు ఉండదని మా అమ్మ పెద్దవాళ్ళు చెప్తారండి. ఇంకోటి మట్టి కుండలో పెట్టుకోవాలండి. అది మట్టి కుండ చిన్నపిల్లలతో ఉంటాం ఇంకా పగలు కొట్టేస్తారని నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటానండి. ఇంకా పక్కన రైస్ పెట్టేసుకుందామని ఇంకా పక్కన మార్చింది కదా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమిటి తప్పు ఉంటే క్షమించండి. పద్దాక ఎందుకంటున్నానంటే నాకు ఏమో నా వీడియోస్లో ఎలా ఉంటున్నాయి ఏంటో నాకు తెలియదు. అని చెప్పే దాన్ని బట్టి నాకు ఉంటుందండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. రైస్ కూడా కొంచెం మనం ఒక్క శుద్ధలాగా ఉండకుండా మంచి మధ్య మధ్యలో వెళ్ళి కలుపుకుంటూ ఉండాలండి. కర్రీ కూడా ఇలాగా మధ్య మధ్యలో కలుపుకోవాలండి గట్టి పెట్టి. చూడండి తెలిసిపోతుంది ఎంత మెత్తగా ఉడికినాయి అని. మూత పెట్టేస్తుంది. తెల్లారిపోయిందండి. తెల్లారి మంచిగా అంట్లు కూడా కడిగేసుకున్నానండి. అంట్లు మంచిగా కడుక్కుంది నీట్గా. ఇంకా చెత్త అంతా ఏమైనా ఉంటే కనుక అక్కడ పెట్టేసుకుంది. ఇంకా నీట్గా కొట్టేసుకుంటామండి. నీట్గా కడుక్కుంటామండి. నీట్గా కడుక్కొని అంట్లు మంచిగా కడుక్కొని ఒక చోటుని పెట్టేసుకుంటానండి. ఇప్పటికప్పటికే ఏ పనికి ఆ పనికే లైన్ చేసేసుకుంటానండి. చక్కగా బాగా మగ్గిపోయిందండి. మగ్గి మంచిగా ఇప్పుడు ఆ చిక్కుడుకాయలన్నీ నేను ఎప్పుడు మా అమ్మ చెప్పిందండి. ఈ చిక్క మాత్రం నచ్చితే ఫాలో చేయండి. ఆ చిక్కుడుకాయలన్నీ పక్కగా తీసేసుకుంటానండి. ఎందుకంటే బాగా మ్యాష్ అయిపోయి మెత్తగా అయిపోతుంది కదండి ఒక్కొక్క చిక్కుడుకాయ కర్రీ. అలా అవ్వకుండా పక్కకి సైడ్కి తీసుకోండి. ఆ టమాటాలు మధ్యలో వేస్తే కనుక మధ్యలోనే వేయాలండి. పక్కన చిక్కుడుకాయల మీద కూడా వేయకుండా మధ్యలో వేసుకోవాలండి టమాటాలు. ఏంటంటే అన్ని టమాటాలు మధ్యలో వేసుకుని దానిపైన ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఖచ్చితంగా వేసేసుకోవాలండి. మధ్యలో వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంది. ఉప్పు వేసిన తర్వాత కారం కూడా వేయాలండి. నేను వీడియో రికార్డ్ అవ్వలేదండి. కారం కూడా వేసేస్తానండి. టమాటాల మీద ఉప్పు కారం వేసేసుకుంటే మూత పెట్టేసుకుంటే మంచిగా గ్రేవీ టైప్లో అయిపోతుందండి. అది మన చిక్కుడుకాయలు ముక్కలతో ఉంటుంది. ఆ టమాటాలు అయితే గ్రేవీ కింద అవుతుంది. చక్కగా మిక్స్ అవుతుందండి. సింపుల్ కర్రీ బాగానే ఉంటుందండి. కొంచెం ట్రై చేసి నచ్చితే రైస్ కూడా కొంచెం మధ్యలో తెలుసుకోవాలి కదా. ఈ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తే అట్ల పని అయితే చేసేసుకుంటాం కదండి. వాషింగ్ మిషన్ తీసుకుని 10 days అవుతుందండి. అది ఎలా ఉంటుందని చూసి ఈ వాషింగ్ మిషన్ రివ్యూ కూడా పెడతానండి. ఎలా పనిచేస్తుందో ఏంటో అనేసి ఈ వీడియో కూడా పెడతానండి. మొత్తం అన్నీ పెడతానండి. ఇంకా వీడియో మా పల్లెటూరు, పచ్చని పొలాలు, చెరువులు. మా సైడ్ ఎక్కువ చెరువులు ఉంటాయండి. ఎక్కువగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇవేనండి ఎక్కువగా. వాటికి మంచిగా ఏమైనా తెలిసినవి ఏమైనా ఉంటే చెప్తాను. వీడియోలు తీసి పెడతానండి. కొంచెం మాట తడబడితే ఇంకా క్షమించండి.
మా పిల్లలకి పెందల కడే చేసేసుకుంటే ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత ఇంకా అలాగా ఉంటుందండి. మా పిల్ల పొద్దుటే లేచిన బెల్లం అని అడుగుతుందండి. బెల్లం చూసుకుంటుంది, ఆ బెల్లం తింటుందండి. ఏం తీసుకుంటున్నావు? చూడండి మెత్తగా మగ్గిపోయిందండి టమాటా. అసలు గట్టి కూడా పెట్టలేదు, ఇప్పుడే పెడుతున్నాం. మెత్తగా మగ్గిపోయింది టమాటాలు, ఇందాక వేసాం కదండి. ఒక్క 5 నిమిషాలు మళ్ళీ మూత పెడితే కనుక బాగా మెత్త గ్రేవీ టైప్ అయిపోతుంది. అప్పుడు మనం మంచిగా వాటర్ వేసుకుని కలిపేసుకుంటే మంచిగా సన్న మంట మీద ఉడకనిస్తే చాలా బాగా ఉడుకుతుందండి. అది చూడండి. స్టిచ్చింగ్ వీడియోలు కానీ ఇంకా ఏమైనా కిచెన్కి సంబంధించిన కర్రీలు కానీ వంట వీడియోలు కానీ మంచి పొలాలు పల్లెటూరు వీడియోస్ ముగ్గులు వీడియోస్ అన్నీ పెడతానండి. సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ వాటర్ వేసిన తర్వాత అది ఉడికిపోతుందండి. ఇంకా మనం మంచిగా ఉడికిన తర్వాత తినేస్తామే. ఇదైతే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత ఇంకా వేసానండి. ఇంకా నాకు చెట్లు అంటే చాలా ఇష్టమండి, అందుకని చెట్లు చూపిస్తాను ఎక్కువగా. ఈ సైడ్ కూడా వేసానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే చెప్పండి, కామెంట్ చేయండి, చేసుకుంటాం.